నమస్తే న్యూస్ 12 కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలోని గన్నవరం అభివృద్ధి కమిటీ సమావేశం. ఎయిర్పోర్టు అభివృద్ధికి కృషి చేస్తామన్న కేసినేని చిన్ని. టీడీపీపై గుడివాడ అమర్నాథ్ ఫైర్. ఉత్తరాంధ్రపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమన్న మాజీ మంత్రి. శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లిలో భూపోరాటం. ప్రజలకు పట్టాలు ఇచ్చేంత వరకు ఉద్యమిస్తామన్న సిపిఐ మధు. ఆరవ రోజుకు చేరుకున్న సింగరేణి రిలే నిరాహార దీక్ష. బొగ్గు గనుల వేలంపాట టెండర్లను రద్దు చేయాలని డిమాండ్. టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి ఆరోపించారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు చూపిస్తున్న ప్రేమ సవతి తల్లి ప్రేమలా కనబడుతోందని విమర్శించారు. జగన్పై దుష్ప్రచారం చేయడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం మూలపేటలో ఎయిర్పోర్ట్, మరో 5 ఎయిర్పోర్టులు కడతామన్నారు. ఆ మాటలు స్వాగతిస్తున్నామని తెలిపారు. సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవాడ గన్నవరం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎయిర్పోర్టు కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేసినేని చిన్ని పాల్గొన్నారు. ఎయిర్పోర్టు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇంటర్నేషనల్ కారిడార్ పనులు వేగవంతం చేయడం జరుగుతుందని వెల్లడించారు. అనకాపల్లిలోని డీవీఆర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం మంజూరు చేసిన భోగాపురం ఎయిర్పోర్టును పూర్తి చేసే జీఎంఆర్ సంస్థ తీసుకుందని రత్నాకర్ తెలిపారు. దార్లపూడి వద్ద నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంతో పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. దేవస్థానాలయ పరిసరాల్లో, సింహాచలం దేవాలయ భూముల్లో చిన్న చిన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి ఇదివరకు తెలుగుదేశం పార్టీ హయాంలో రిపేర్లు కోసం అనుమతి ఇచ్చేవారు. అయితే గత 5 సంవత్సరాలుగా కనీసం కప్పులు పడిపోతున్నా, స్లాబ్లు చిన్న చిన్న పెచ్చులు రాలిపోతున్నా కూడా ఆ రిపేర్లకి అనుమతి ఇవ్వలేదు. పోలీస్ కేసులు కూడా పెట్టేవారు ఎవరైనా చిన్న చిన్న తాపి పనులు చేస్తే. దానికి నిన్నే చంద్రబాబు నాయుడు గారు వెంటనే అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. సింహాచలం దేవస్థాన భూముల ప్రాంతంలో ఉండేటువంటి గోపాలపట్నం, ఇందిరానగర్ కానీ, లక్ష్మీనగర్ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఇళ్ళలన్నిటికీ కూడా మరమ్మతులు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా వారికి అనుమతిని ఇవ్వడం జరిగింది. దానికి డబ్బులు కూడా ఎవరు ఇదివరకు 10,000 రూపాయలు డబ్బులు కట్టించుకునేవారు, అది కూడా కట్టించుకోకర లేకుండా పూర్తి స్థాయిలో ఆ అనుమతుల్ని ఇమ్మని నిన్నే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా షుగర్ ఫ్యాక్టరీ సమస్య, ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ సమస్య అపరిష్కృతంగా ఉందో దాని మీద కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ షుగర్ ఫ్యాక్టరీల్లో అక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా ఉన్నారు, ఇండస్ట్రీస్ సెక్రటరీలు కూడా ఉన్నారు, వారికి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ 3 షుగర్ ఫ్యాక్టరీలు, ఆ 3 అంటే కేవలం తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీయే కాకుండా 3 షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉండేటువంటి రైతులు పండించేటువంటి భూముల్ని మళ్ళీ తక్షణమే సర్వే చేయమని, ఆ సర్వేలో ఒకవేళ చెరుకు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఆడేంతగా అంటే 2,000 టన్నులు 2,500 టన్నుల కెపాసిటీతో చెరుకు కనుక పండించి ఉన్నట్లయితే యథావిధిగా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఆయన నిధులు మంజూరు చేస్తారని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇదివరకు సర్వే రిపోర్ట్స్ లో ఈ చెరుకు అంత ఉత్పత్తి లేదు, రైతులందరూ కూడా షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికే చాలా కాలం మూసివేయడం వల్ల ఇప్పటికే వాళ్ళందరూ కూడా సరుగుడికి కన్వర్ట్ అవ్వడం, చెరుకుని ఉత్పత్తిని తగ్గించేయడం జరిగింది. ఆ విధంగా ఒకవేళ చెరుకు ఉత్పత్తి కానీ మన క్రషింగ్కి సరిపడా లేకపోతే ఆ చెరుకుని ఈవేళ ఆ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఇవాళ దాన్ని
ఇథనాల్ కన్వర్షన్ యూనిట్స్ కింద కన్వర్ట్ చేయడానికి ప్రతిపాదనలు తయారు చేయమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇథనాల్ ముఖ్యంగా దేశవ్యాప్తంగా వేళ ప్రపంచవ్యాప్తంగా ఇథనాల్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఖమ్మంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు బాబోతు హుస్సేన్ నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాబట్టి ప్రధాని మోదీ నాకు ఈ అవకాశం ఇచ్చారని కొనియాడారు. గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కుల రాజకీయం నడుస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా మొద్దు నిద్రపోతోందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా జిల్లాలో 3 మంత్రులు ఉన్నా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ఏంటంటే మండలాల లెవెల్లో సాల్వ్ అయితే ప్రాబ్లమ్స్ వాస్తవానికి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. ప్రథమంగా వచ్చే 2 ప్రాబ్లమ్స్ ఎక్కడ? పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెండిట్లో సాల్వ్ కాకపోతేనే జిల్లా స్థాయికి వస్తుంది. అది ఇతరులు పట్టించుకోక జిల్లాకు వస్తుంది. జిల్లాలో ఉంది ఇక్కడ 1 వస్తే అక్కడ 10 వస్తాయి. కొంచెం లూజ్ చేయడం అంటే జిల్లా స్థాయి అధికారి కూడా దాన్ని మండల స్థాయిలో కానోడు నేనేం చేస్తా అని వదిలేయడం, గవర్నమెంట్ అధికారి వదిలేయడం. అది తట్టుకోలేక వాళ్ళు ఏమి కాలేక ఎస్టీ కమిషన్కి వస్తుండు. లాస్ట్కి ఎక్కడికి వస్తుండు? అది కూడా 100 వస్తే 1 వస్తుంది. మిగతా 99కి కమిషన్ అనేది ఉన్నదనే తెలియదు. కమిషన్తో ఈ పనులు అయితాయని కూడా తెలియదు. కానీ మిత్రులారా, అధికారులు చేసే పొరపాటు వల్ల, మండల స్థాయి గ్రామ స్థాయిలో చేసే అధికారుల పొరపాటు వల్ల మా దగ్గర ఎవరు వచ్చి కూర్చుంటున్నారని తెలుసా? ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి వచ్చి కూర్చుంటున్నారు. మాకు జవాబుదారీ ఎవరు ఇవ్వాలి? గ్రామాల్లో జరిగితే గ్రామంలో, మండలంలో జరిగితే మండలాధికారిని మేము పిలవలేముగా. మేము పిలవగలిగింది ఏంటి? ఒక జిల్లా స్థాయి అధికారిని పిలవగలుగుతాం. నేను నా షెడ్యూల్ ప్రతి సోమవారం మంగళవారం అనేది నేను హీరింగ్ అని పెట్టుకున్నా ఢిల్లీలో. నా దగ్గర వస్తున్న ప్రతి అధికారి ఒక ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ అధికారి, అది ఏ సెక్టార్లోనే ఉండొచ్చు. వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ప్రాబ్లం చూస్తే గింతే ఉంటుంది. వాస్తవం చెప్తే ప్రాబ్లం చేస్తే గింతే ఉంటుంది. అది గ్రామీణ స్థాయిలో అయిపోతుంది, కానీ అక్కడ వరకు వస్తుంది. అంటే ప్రాబ్లం వీళ్ళది కూడా ఉంది. వీళ్ళు గ్రామీణ సపోజ్ గ్రీవెన్స్ అని పెడుతున్నారు, జిల్లా గ్రీవెన్స్ అని పెడుతున్నారు. మరి వీళ్ళు అది చూసి పట్టించుకోవాలిగా. ఇవాళ వచ్చారు 20 పేపర్లు పట్టుకొని వచ్చారు. వాళ్ళ ప్రాబ్లం చిన్న చిన్నవి ఉన్నాయి. అవి నిజంగా అక్కడ స్థాయి అయితే కావట్లేదు. కానీ మోస్ట్లీ కమిషన్కి వచ్చినాక అది 99% అయిపోతుంది. 1% నేను చెప్పలేను. ఎందుకంటే కొన్నిసార్లు రాంగ్ కూడా వస్తుంది. కేసులు కొంచెం రాంగ్ కూడా వస్తుంది. అంటే నేను తప్పుగా భావించద్దు. మా గిరిజన బిడ్డలకు అర్థం కాకనో ఇబ్బంది అయితే. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల వేలంపాటను, టెండర్లను రద్దు చేయాలని, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వీడి తెలంగాణ సింగరేణి బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ పూర్తి చేసేంత వరకు ఈ దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఏఐటీసీ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు వారం రోజులుగా సింగరేణిలో పోరాట కార్యక్రమాలు ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం ప్రభుత్వానికి. 6వ తేదీ నుండి రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. ఏదైతే 1945లో నైజాం నవాబ్ గవర్నమెంట్ సింగరేణి గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చే బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలని రాసినదో దాని ప్రకారం ఇవన్నీ కూడా సింగరేణికే ఇవ్వాలని, ఈ వేలం పాటల ద్వారా సింగరేణి వచ్చే బావులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పరోక్షంగా సింగరేణి ప్రైవేటీకరణ చేసే విధానాన్ని
రద్దు చేయాలని పోరాటం చేస్తా ఉన్నాం. అట్లనే ఏఐటీసీ యూనియన్ తరఫున మొగ్గల శాఖ మంత్రిని కలిసి వారం రోజుల క్రితమే వివరించడం జరిగింది. మొగ్గల శాఖ మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ బావులు సింగరేణి ఆధ్వర్యంలో నడపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఏదేమైనా ఈ బొగ్గు బ్లాకుల వేలం రద్దయ్యే వరకు, సింగరేణికి పాత పద్ధతిలో ఈ బావులన్నీ కేటాయించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని, దీనిలో అన్ని కార్మిక సంఘాల రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని ఈ మెదక్ జిల్లాలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలలో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. కమిటీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న 8,000 కోట్ల పైచిలుకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనేసి డిమాండ్తో ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకోసం అనేసి అంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ విద్యార్థి జీవితాల్లో ఈ ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఉన్నాయో ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం లేదు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే విద్యార్థి సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడులు ప్లాన్ చేసినప్పుడు ఏదైతే టోకెన్ రూపంలో విడుదల చేస్తుంది తప్ప, ఈ టోకెన్ రూపం బయటకు విడుదల చేస్తుంది తప్ప విద్యార్థులకు సంపూర్ణంగా స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. ఇంకోటి ఏం చెప్తుంది అనేసి అంటే మేము దశల వారీగా విడుదల చేస్తున్నాం అనేసి అంటారు. కానీ ఈరోజు జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలో పీజీ అతర డిఎడ్ కాలేజీలలో విద్యార్థులు ముఖ్యంగా అడ్మిషన్ అయ్యే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత 25% స్కాలర్షిప్ విడుదల చేయాలి. దాని తర్వాత నవంబర్ డిసెంబర్ మాసంలో 50% విడుదల చేయాలి. అకాడమిక్ ఇయర్ ఎండ్ అంటే ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసే ముందట ఇంకో 25% స్కాలర్షిప్ విడుదల చేయాలి. ఓవరాల్గా వాళ్ళకు వచ్చే విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్ 3 దశల వారీగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తామనేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఇవి ఎక్కడ జరగడం లేదు. ఓవరాల్గా ఎందుకంటే ఈ స్కాలర్షిప్ విడుదల కాకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ కాలేజీలలో ఈ స్కాలర్షిప్ వస్తేనే మీకు టీసీలు ఇస్తాం, మళ్ళీ సర్టిఫికెట్లు ఇస్తాం అనేసి అంటున్నారు. ఇవి స్కాలర్షిప్ కట్టలేక, అటు ఫీజులు కట్టలేక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి. హనుమకొండ జిల్లా చెర్లపల్లి గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా పీడీఎస్ పట్టుకున్నారు. అయితే డీసీఎం వ్యాన్లో 200 క్వింటాల బియ్యం తరలించడానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్న పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో గ్రామంలోని అనుమానితులు ఇళ్లకు తాళాలు వేసి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ మల్కాపురంలో హత్యకు గురైన సూర్యకిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ అతని స్నేహితులు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. సూర్య చనిపోయిన తర్వాత సూర్యకిరణ్పై తప్పుడు ప్రచారాలు చేయడం చాలా బాధాకరమని వెల్లడించారు. సూర్య తన భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడని తెలిపారు. ఇప్పటికైనా సూర్యపై తప్పుడు ప్రచారాలు ఆపాలని, పోలీసులు పూర్తి విచారణ చేపట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. గేట్లు తెరిచి కిందకు విడుదల చేస్తున్నారు. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలకళ సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో 48 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 26.7
700 మీటర్లు, స్పిల్వే దిగువన 16.720 మీటర్లు, కాపర్ డ్యాంకు దిగువన 26.800 మీటర్లు, కాపర్ డ్యాంకి దిగువన 15.690 మీటర్ల నీటిమట్టం కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గట్టరాయి వచ్చే వరకు తవ్వి ఏవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.